జీలుగుమిల్లి గ్రామంలో చేపల పెంపకంపై అవగాహన కార్యక్రమం జీలుగుమిల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐజీసీఎంఎస్ వారి ఆర్థిక సహకారంతో బీఏఐఎఫ్ సంస్థ వారు వ్యవసాయంతో పాటు చేపల పెంపకం ఏ విధంగా ఆదాయ మార్గాలు పెంపొందించుకోవాలో అవగాహన కల్పించారు, శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి పెద్దిరాజు, స్టాఫ్ బీఏఐఎఫ్ సంస్థ, సిఎన్ఎఫ్ అధికారులు, రైతులు, ఐటీసీ సూపర్వైజర్ రవి, రైతులు పాల్గొన్నారు. వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు చేప పిల్లలు వేసుకోవాలి. అదంతా మా 3 రూపాయలు 4 రూపాయలు ఉంటాయి పిల్లలు. 1000 పిల్లలు అంటే ఒక 4000. ఆ చిన్నప్పుడు ఒక 2 కేజీలు 3 కేజీలు తౌడేయండి. కొంచెం పెద్ద అయినాక రోజు 10 కేజీలు అట్లా తౌడు వేసుకున్నారంటే కరెక్ట్గా 6 నెలలకి మీకు ఒక 2-2.5 లక్షల వరకు వస్తాయి. ఒక 60,000 లేదా 1 లక్ష రూపాయలు పెట్టుబడి పైన 50 నుంచి 1 లక్ష రూపాయలు మీకు ఆదాయం వస్తుంది. మా రైతులకి అంటే మీకు ఇంత గట్టిగా మేము ఎందుకు చెప్పగలుగుతున్నామంటే చేపించాము, చూసాము. అవి చూసిన ఫొటోస్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను 3 కేజీలు ఒక్కొక్క రైతుకి 3 కేజీల చేపలు వచ్చాము. ఇవి మేమునే చేయించాము. అవి బుక్స్ ఇచ్చాం కదా, అవి సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలని అన్నీ అందులో ఉంటాయి. వ్యవసాయ పనులు ఒకే పొలంలో చేయడం ద్వారా ఆదాయం పెరుగుతుందనే కాన్సెప్ట్ వచ్చింది. కాబట్టి మేము ఐటీసీ వారి ఆర్థిక సహకారంతో పాము పాడులు తీస్తున్నాం. చెరువు పాము పాడులు అంటే నీటి కుంటలు పొలాల్లో. ఈ ఈస్ట్ గోదావరి ఇక్కడ ఏంటంటే వాటర్ బాగానే ఉంటాయి, ఎక్కువ నీళ్ళు 50 అడుగులు దొరికేస్తాయి. కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాలకు వెళ్తే 1000 అడుగులు బోరేసినా నీళ్ళు పడతాయి. రైతు 5 లక్షలు బోరేసినా నీళ్ళు పడతాయని గ్యారెంటీ లేదు. లాస్ట్ అంత కఠినంగా ఉంటుంది. నీళ్ళు పడతాయి కాబట్టి అట్లా చేపలు కింద పెంచుకోగలిగితే మేము ఆల్రెడీ ఇక్కడ కొంతమంది రైతులకు ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళకి 2 సంవత్సరాలు చేస్తున్నారు. వాళ్ళు ఒక 80,000 నుంచి 1 లక్ష రూపాయలు ఆదాయం చేస్తున్నారు చేపలు పెంచడం ద్వారా. ఓన్లీ 50 గుంతలు. ఈ ఎకరా పొలంలో ఒక 5-10 సెంట్ల వరకు నుంచి కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాన్ని ఐటీసీఎంఎస్కి వారి ఆర్థిక సహకారంతో చేస్తున్నాము. ఈ ప్రాంతంలో ఈస్ట్ గోదావరి, ఏలూరు మండల జిల్లాల్లో మనం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రైతులకి సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు రసాయన ఎరువులు తగ్గించి సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసుకోవడం ఎలాగో దానిలో మెలకువల గురించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఫామ్ పాండ్ అంటే చెరువు నీటి కుంటలు ఉంటాయి కదా, మన పొలాల్లో నీటి కుంటలు తవ్వించుకొని వాటిలో చేపల పెంపకం చేయడం ద్వారా కూడా రైతులకి ఆర్థికంగా లాభం వస్తుందని తెలియజేసి దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.